ఈరోజు బషీరాబాద్ ప్రెస్ క్లబ్లో ఏపీసీఆర్ రజాకార్ చిత్రానికి ఇచ్చిన గద్దర్ అవార్డు వెనక్కి తీసుకోవాలంటూ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రజాకార్ చిత్రానికి విప్లవ గాయకుడు తెలంగాణ ముద్దుబిడ్డ గద్దర్ పేరుతో ఏర్పాటు చేసిన గద్దర్ అవార్డును అందజేయడాన్ని తీవ్రంగా విమర్శించారు. ఇది ఒక సినిమా పురస్కారం మాత్రమే కాదు, ఇది ఒక రాజకీయ సంకేతం. ద్వేషాన్ని రెచ్చగొట్టే, చరిత్రను వక్రీకరించే, సామాజిక సమగ్రతను ధ్వంసం చేసే సంకేతం. ఈ చిత్రం నిజ చరిత్రను ప్రతిబింబించకుండా ముస్లిం సమాజాన్ని అపహాస్యం చేసే విధంగా మరియు విద్వేషాన్ని రెచ్చగొట్టే విధంగా చరిత్రను వక్రీకరించే, సామాజిక సమగ్రతను ధ్వంసం చేసే సంకేతం అన్నారు. ఇది మత విద్వేషాలను రెచ్చగొట్టే వ్యూహాత్మక ప్రయత్నాల్లో ఒక భాగం. సినిమాలు, సోషల్ మీడియా, రాజకీయ ప్రసంగాల ద్వారా ముస్లిం సమాజాన్ని లక్ష్యంగా చేసుకుని అవమానించాలనే కుట్ర స్పష్టంగా కనిపిస్తోంది. ఏపీసీఆర్ తెలంగాణ పౌర సమాజ సంస్థలతో కలిసి ఈ అవార్డును తీవ్రంగా ఖండిస్తోంది. ప్రభుత్వం తక్షణమే ఈ అవార్డును వెనక్కి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జస్టిస్ చంద్రకుమార్, అడ్వకేట్ రఘునాథ్, ప్రొఫెసర్ హరగోపాల్, అడ్వకేట్ మీర్ మసూద్ ఖాన్, రవి కన్నికంటి, ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్, డైరెక్టర్ సయ్యద్ రఫీ, ఎస్ వేణుగోపాల్, అడ్వకేట్ అఫ్సర్ జహాం, ఫరాజ్ అహ్మద్, ప్రొఫెసర్ పద్మజ షా, మారియా ఆరిఫుద్దీన్, సనావుల్లా, సంధ్య, పసునూరి రవీందర్, ప్రేమరాజ్, ఆనంద్ సింగ్, సజియా, నుమాన్ మహమ్మద్, సారా మ్యాథ్యూస్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడైనా మనం మాట్లాడాలి, ఇంకా కొంచెం గట్టిగా కూడా మాట్లాడాలి. ఎందుకంటే ఈ సంవత్సరం తెలంగాణ గవర్నమెంట్ వేసినటువంటి దారి ఇట్లా రజాకార్ లాంటి ప్రజల్లో విద్వేషాలను నింపేటువంటి సినిమాలు మరిన్ని తీయడానికి ప్రోత్సహిస్తుంది. ఎందుకంటే చరిత్రలో వీళ్ళెవరు భాగస్వాములు కాదు. ఆర్ఎస్ఎస్ సంఘ పరివార్ ఎప్పుడు తెలంగాణ ఉద్యమ చరిత్రలో భాగస్వామి కాదు. రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కూడా భాగస్వామి కాదు. అందుకని ఈ ఉద్యమాల గురించి వాళ్ళు సినిమాలు తీసేటప్పుడు వాళ్ళకి చారిత్రక స్పృహ కానీ ఒక సరైన సమాచారం కానీ లేకుండా చేస్తారు. వాళ్ళ లక్ష్యం చాలా స్పష్టంగా ఉంటుంది. 100 ఏళ్ల చరిత్ర ఉన్నది ఆర్ఎస్ఎస్ కి. సంవత్సరానికి ఒక కార్యకర్త కొత్తగా దొరికాడు వాళ్ళకి 100 ఏళ్ల తర్వాత రేవంత్ రెడ్డి రూపంలో. ఎందుకంటే ఇందాక స్కై చెప్పినట్టు ప్రత్యేకమైనటువంటి బలం నిజంగా బీజేపీకి, ఆర్ఎస్ఎస్ కి లేకుండే తెలంగాణలో. కానీ 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంతో అండగాగినటువంటి ప్యాసివ్ వైఖరి, చివరికి వాళ్లతో పొత్తు పెట్టుకోవడానికి కూడా సిద్ధమైనటువంటి వైఖరి, ఇది ఆర్ఎస్ఎస్ గ్రామ గ్రామానికి, అడవిలో ప్రతి గూడానికి విస్తరించడానికి కారణం. ఇవాళ కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అనుసరిస్తున్నటువంటి విధానం ఆర్ఎస్ఎస్ బలోపేతం కావడానికి తోడ్పడుతుంది. దాంట్లో భాగమే రజాకార్ సినిమాకి అవార్డు కూడా అనేది మనం అర్థం చేసుకోవాలి. నిజంగా తెలంగాణ సినిమా అంటే ఏమిటి? తెలంగాణ వాస్తవ చరిత్ర మీద ఇంకా చాలా నమోదు చేయాల్సిన సినిమాలు, రావాల్సిన కథనాలు అనేక ఉన్నాయి. ప్రజల పోరాటాల్లో నుంచి రావాల్సిన సినిమాలు ఉన్నాయి. ఒక్క మాభూమి ఒకప్పుడు వచ్చింది, ఒక్క కుమ్రం భీం తర్వాత ఎప్పుడో కొంచెం వచ్చింది. కానీ ఇంకా వందలాది ప్రజల పోరాటాలలో నుంచి రావాల్సిన సినిమాలు అనేక ఉన్నాయి. అవి నిర్మించడానికి మన దగ్గర నిర్మాతలు లేకపోవచ్చు, లేదా వాళ్ళకి అంత ఆర్థిక స్తోమత లేకపోవచ్చు. ప్రభుత్వం పూనుకొని చరిత్రను రికార్డ్ చేయడానికి సపోర్ట్ చేయొచ్చు. లేదా ఇవాళ తెలంగాణ కల్చర్ లో నుంచి, తెలంగాణ సంస్కృతి అనండి, లేదా తెలంగాణ జీవితంలో నుంచి వస్తున్న కొన్ని సినిమాలు కూడా ఉన్నాయి. వాటిల్లో లోటుపాట్లు ఉండొచ్చు, బలహీనతలు ఉండొచ్చు. కానీ మంచి నటులు ఎదిగి వస్తున్నటువంటి తెలంగాణ కూడా ఉంది. నువ్వు అవార్డులు ఇవ్వదలుచుకుంటే ఎవరికి ఇవ్వాలి? ఒక పుష్పరాజుకి, అల్లు అర్జున్కో లేకపోతే బాలకృష్ణకో కాదు, తెలంగాణలో ఎదిగొచ్చినటువంటి ప్రతి నటుడికి ఒక ఉత్తమ అవార్డు ఇవ్వాలి కదా. అటువంటి సినిమాలకు కదా నువ్వు ఇవ్వాల్సింది. వీళ్ళు ముందు లిస్టు రాసుకొని అవార్డులు ప్రకటించారని అనిపిస్తున్నది. ఒక కుటుంబానికి ఒక అవార్డు చొప్పున వాళ్ళకి పంచి, ఆంధ్ర పెట్టుబడిదారులకి, ఆంధ్ర సినిమాకి, ఆ తర్వాత ఇక్కడ కూడా ఒకటి ఇవ్వాలి కనుక ఒక పనికి మాలిన చరిత్రను తప్పుదారి పట్టించినటువంటి రజాకార్ సినిమాకి ఇచ్చినటువంటిది మనం చూస్తాం. అందుకని చరిత్ర వ్యాఖ్యానమే తప్పు అనుకున్నప్పుడు దానికి అవార్డు ఇవ్వడం మరింత పెద్ద తప్పు అవుతుంది. ఈ విషయం కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం. ఈ అవార్డులతోనే ముగిసినటువంటి వ్యవహారం కాదు. మొత్తంగా
ఇంకా ఆ భావజాలానికి బలోపేతం చేసేటువంటి వైపు వ్యవహారాలు నడుస్తున్నాయి. అందుకనే మొత్తం బీజేపీ ప్రభుత్వాలు ఎక్కడైతే ఉన్నాయో ముస్లింలను ఎక్స్క్లూడ్ చేస్తున్నాయో పాలక మండలి నుంచి లేదా ప్రభుత్వాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అదే చేసింది. ముస్లిం మంత్రివర్గంలో లేకుండా చేయడానికి నిన్నటికి నిన్న గోశాలల నిర్మాణం కోసం రంగారెడ్డి జిల్లాలో ఒక 100 ఎకరాల దళితుల భూమిని గుంజుకోవడానికి నిర్ణయించారు. అక్కడ గోశాల నిర్మాణం చేస్తాం, మీరు భూమిని ఖాళీ చేయండి అని చెప్పి నోటిఫికేషన్ ఇచ్చారు. అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకుంటాం? ఒక గోశాల నిర్మాణం కోసం దళితుల చేతుల్లో భూమిని లాక్కోవడాన్ని మనం ఎట్లా అర్థం చేసుకుంటాం? ఇది ఎవరి అజెండా? ఆర్ఎస్ఎస్ ఎజెండా మాత్రం. అందుకని ఈ వైఖరులని మనం ఉమ్మడిగా వ్యతిరేకించాలి, ఐక్యంగా మాట్లాడాలి. ఆలస్యమైనా సరే అందరం కలిసి పనిచేయాలి. అదే సందర్భంలో ఒక స్పష్టమైనటువంటి డిమాండ్ మనం పెట్టవలసింది, ఇటువంటి పనికిమాలిన అవార్డులు ఇచ్చేటువంటి దానికి గద్దర్ పేరు తీసే. ఎందుకంటే గద్దర్కి ఒక చరిత్ర ఉన్నది. ఆయన బలహీనతలు ఉండొచ్చు, కానీ బలాలే ప్రధానం తెలంగాణ జీవితంలో. కానీ గద్దర్ పేరు మీద పనికిమాలిన సినిమాలకు అవార్డులు ఇవ్వడం అనేది మీరు కొనసాగించదలుచుకుంటే ముందుకు మీకు ఇష్టమైన ఏరే పేరు పెట్టుకోండి, గద్దర్ పేరుని ఆ అవార్డులకు కూడా తొలగించండి అనేది కూడా మనం డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే నిత్యం ఇదే మనం మాట్లాడుతూ ఉంటాం, గద్దర్ పేరుకు అవమానం, గద్దర్ పేరుకు అవమానం. ఎందుకు ఆ గద్దర్ పేరున సినిమాలకు అవార్డులు ప్రకటించినప్పుడు కొంతమంది వ్యతిరేకించాం, కానీ ప్రధానంగా మా గద్దర్కి కూడా గుర్తింపు వచ్చింది తెలంగాణలో అని భావించినటువంటి తెలంగాణ వాదులు కూడా. కానీ గవర్నమెంట్లలో ఉన్నటువంటి వాళ్ళు, అధికారం చెలాయిస్తున్న వాళ్ళు ఎప్పుడైనా సరే ప్రజల పక్షాన ఉండడం లేదు, సామరస్యం పక్షాన ఉండడం లేదు, ప్రజాస్వామ్యం పక్షాన ఉండడం లేదని మనం గుర్తుంచుకున్నప్పుడు గద్దర్ లాంటి పోరాట యోధుల పేరుతో కూడా చేసే పనులను కూడా మనం వ్యతిరేకించాల్సి వస్తుంది. అందుకని రజాకార్ సినిమా ఒక అలర్ట్నెస్ మనలో పెంచింది అని అనుకుంటున్నాను నేను. రాబోయే 2-3 ఏళ్లలో మరిన్ని సినిమాల దారిలో రాకుండా ఉండడానికి మనం ఐక్యంగా పనిచేయాల్సినటువంటి అవసరం.